ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదన్నా. సో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న ప్రొసెసర్లో అయితే కాంగ్రెస్ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా హెచ్వైసి సల్మాన్ ఖాన్ అనే ఇండిపెండెంట్ క్యాండిడేట్ పేరు కూడా వినిపిస్తుంది కదన్న. సో ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఎప్పుడు రాంది ఇప్పుడు వచ్చి ఎన్నికల నుంచి అంటే కాదు కదప్ప, నిత్యం ప్రజలలో ఉన్నదే నడుస్తుంది. ఆయన సో కూడా నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు కదా అన్న, ఇప్పుడు నవీన్ యాదవ్ అని ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ అంటున్నారా, లేకపోతే ఎవరున్నా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తున్నారు? యాక్చువల్గా ఇప్పుడు పార్టీలు మూడు పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉంది. సో ఇప్పుడు మనకు బీఆర్ఎస్కే పోటీ ఉంటుంది. ఒకవేళ నవీన్ అన్నకి గాడ్ గిఫ్ట్ రేవంత్ అన్న టికెట్ 100% టికెట్ అన్నకే అని మేము అనుకుంటున్నాము. అందరం ప్రజలు కూడా అదే అనుకుంటారు. నిత్యం ప్రజలలోనే ఉన్నాడు నవీన్ అన్న. 100% టికెట్ నవీన్ అన్నకి ఇస్తే నవీన్ అన్ననే గెలుస్తాడు. ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే ఛాన్స్ ఉండదు. పుట్టిగా మన టికెట్ మనం ఓడిపోయినట్టు ఉంటుంది. 100% నవీన్ అన్నకే వేయాలి. కాకపోతే పదవులు ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలలో నుండి వర్క్ చేసేది నవీన్ అన్న. ఇక్కడ స్థానికుడు, అందరు గుర్తుపట్టే నాయకుడు. అన్న అంటే నేను ఉన్నా అనే మనిషి నవీన్ అన్న. ప్రతి ఒక్కరు వచ్చి బాధలని చెప్పుకుంటారు. ఇప్పుడు కాదు, పొజిషన్ ఉన్నా లేకపోయినా పొజిషన్ గురించి ఆశపడలేరు. ప్రజలకి సేవ చేయాలని అనుకుంటారు, కానీ ఏదో పదవిలో వస్తేనే చేయాలని అయితే నవీన్ అన్నకు లేదు. నవీన్ అన్న గెలవాలని మేము అనుకుంటున్నాం. నవీన్ అన్నకి టికెట్ 100% రావాలి. నవీన్ అన్నకు వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు రేవంత్ నగర్ లో సీఎం రెడ్డి గారు కార్పొరేటర్ ఉన్నారు కదా, సో ఆయన కూడా టికెట్ ఆశిస్తారు కదా. సో దాని గురించి ఏమంటారు? ఆశించడంలో తప్పు లేదు. ఎవరైనా ఆస్పిరెంట్ కావచ్చు, కానీ బలమైన నాయకుడు ఉంటేనే గెలవగలుగుతాడు. పబ్లిక్లో ఉండి సేవ చేసేటోళ్ళే గెలవగలుగుతారు. అది మేమేమనుకుంటున్నామంటే నవీన్ అన్న అయితేనే గెలవగలుగుతాడు. పబ్లిక్లో ఉన్నాడు, ఇప్పుడు కాదు ఎప్పుడూ ఉన్నాడు. నాకు ఎప్పుడైతే అవగాహన వచ్చిందో 25 years నేను చూస్తున్నాను. అప్పటి నుంచి ప్రజలలో ఉన్నాడు. ఇతను నవీన్ యాదవ్ కానీ, శ్రీశైలం యాదవ్ అన్న గారు కానీ, వీళ్ళ ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం ప్రజల గురించి ఉన్నారు. ప్రజల సమస్యలు తెంపడానికి ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అన్న అని చెప్పి శ్రీశైలం అన్న దగ్గరికి రావడం జరుగుతుంది. అన్న నవీన్ అన్న దగ్గరికి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే వస్తారు, మనతోనే ఆయన సాయం చేస్తారు. ఇదే ఇప్పుడు ఎలక్షన్లోనే కాదు, ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా వాళ్ళతో అయిన సాయం వాళ్ళు 100% చేస్తారు. అది ప్రజలకు కూడా తెలుసు. అంతేగాని తప్పుదారిలో ఆలీలు చెప్తే అన్నీ వేస్ట్ మాటలు. సీఎన్ రెడ్డి ఆస్పిరెంట్ లాగా ఉండొచ్చు, అది ఆయన ఇష్టం. ఎవరిని కూడా మనం ఉండొద్దు అని అనడానికి లేదు కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ పబ్లిక్లో ఉండేది అయితే నవీన్ అన్ననే, 100% నవీన్ అన్ననే. నవీన్ అన్న గెలుపు గురించే మేము చూస్తున్నాము. 100% గెలుస్తాడు, భారీ మెజారిటీతో గెలుస్తాడు. అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నకి ఇది ఒక గిఫ్ట్.